తల్లిగారి గర్భం ఉంది అక్కడికి 5 అబ్బాయిలు ఏకజన్మాలయ్యారు. 5 అబ్బాయిలు జన్మించారు. గర్భాన్ని ఎవరమ్మా జన్మాలు వారు వర్ష తిరిగి వచ్చారు. వాడ పిల్లి జన్మాలు వారు వర్ష తిరిగి వచ్చారు. వాడ పిల్లి వారమ్మ కన్నా స్వామి జన్మాలు వాడపిల్లనే గ్రామం ఎక్కడ ఉందయ్యా? ఏమండి రావులపాలు రావులపాలు ఓబలంక సేరికలో ఉంది. ఓగలంప సేరుపులో అదే చిన్నవాడ పిల్ల అదే లొల్లవాడ పిల్ల అంటారు. జొన్నాడ మూలస్థానం ఆత్రేపురం మండలం. మహానుభావుడు పూర్వం ఆ ఊరినేమనివరయ్యా కెస్సారెమడగట్టని వారు. ఆ ఊరికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అమ్మా అంటే రావులు వాళ్ళ ఓబలంక సేరుపులో ఉంది చిన్నవాడపిల్లి. వాడపిల్లి అనే గ్రామం ఎక్కడుందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ ఊరికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే మన భారతదేశంలో గుళ్ళు గోపురాలు పెద్ద పెద్ద శివాల విగ్రహాలు ఉన్నాయి, రాతి విగ్రహాలు ఉన్నాయి, సిమెంట్ విగ్రహాలు ఉన్నాయి. కానీ ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి అటండి నిండు గోదావరిలో కొట్టుకొచ్చి చంద్రపు వంట చెక్క మానయ్య గోదావరిలో అసలు ఇలుగు తిన్నులో ఆగిపోయాడండి. అందుకే పూర్వం ఆ ఊరి నుంచి సారామణగడ్డని వారి బాబు ఈ భగవంతుడండి. వాడపల్లి అనే గ్రామము 7 శనివారాలు ఏకసక్రంగా ఒక అబ్బాయి పెళ్లి అవ్వాలన్నా, అమ్మాయికి ఉద్యోగం రావాలన్నా, కొత్తగా గృహం కట్టించుకోవాలన్నా 7 శనివారాలు ఏకసక్రమంగా వాడపల్లి అనే గ్రామం వెళ్ళి 8వ శనివారం అక్కడ ఆగిపోయి మహానుభావుడు 9వ శనివారం అభిషేకం చేసుకుని అర్చన చేయించుకుని మన ఊరు వచ్చి శివాలయంలో అభిషేకం చేయించుకుంటే అనుకున్న పనులన్నీ నెరవేరుతున్నాయి. గోవిందో వాడపల్లి వాసాస్త్రి వెంకటేశ 7 శనివారాలు దేవుడు అన్నారు, 7 జన్మల పుణ్యం అన్నారు. ఏనాడో శాస్త్రములో రాసి ఉందమ్మా. ఈ భగవంతుడు తీర్థాలుంటాయట ఏడాది ఒకనాడు ఏకాదశమి నాడు బాబు వాళ్ళు కూడా బాబుని ఏకాదశి నాడము చల్లవాళ్ళు కూడా బాబుని అక్కడ తల్లి గారి గర్భమందు 6 అబ్బాయిలు జన్మాలయ్యారు. 6 అబ్బాయిలు ఏకసక్రంగా జన్మలయ్యారు. కన్నా తల్లి పేరుందేవి కనుశంపల మురిసిపోయి కాళ్ళము తీరిపోయి కుక్క మాసంలో కుసులు జారిపోయి నిద్రపోతా ఉంది. నిద్రపోయే సమయమున ఇంతకు జ్యోతన్న